నిజంగా ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తుంది. పెళ్ళిళ్ళు ఒక వ్యాపారం అయిపోయినాయా అనిపిస్తుంది. అంటే మనకు కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఆ మనిషిలో మనకు తగ్గ క్వాలిటీస్ ఉన్నాయా? మన కంపాటిబిలిటీ ఏంటి? వాటి మీద కంటే వీళ్ళని పెళ్లి చేసుకుంటే మనం సోషల్లీ ఎంత అప్‌గ్రేడ్ అవ్వచ్చు? వీళ్ళకి ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి? మనకెంత ప్రాపర్టీస్ ఉన్నాయి? మనకేం లాభం జరుగుతుంది? ఏం లాభం జరగదు? ఒకవేళ వీళ్ళు మనకు 10 రోజులు తర్వాత నచ్చకపోతే వీళ్ళ దగ్గర యాలిమోనీ ఎంత క్లెయిమ్ చేయొచ్చు? వీటిని ఎస్టిమేషన్‌గా వేసుకొని పెళ్ళిళ్ళే చేసుకుంటున్నారు గానీ, చేయడానికి ట్రెడిషనల్‌గా ఎన్నో ఈవెంట్స్ చేస్తారు. కానీ ఆ ఈవెంట్స్‌లో ఆత్మ లేనట్టుగా అనిపిస్తుంది నాకు. కేవలం ఏదో ఒక ఏదో చూపించటానికి, ఏదో ప్రదర్శించడానికే. వేద మంత్రాలకి మనం ఇచ్చే ప్రాధాన్యత ఏంటో తెలియట్లేదు. మరి ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎళ్ళటం, చేయడం ఇంతే క్యూలో నుంచుని అక్షింతలేయటం, తర్వాత బయటకొచ్చేసారు. వాట్ ఈస్ ఇట్? వాట్ ఈస్ దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ యూనియన్? దట్ షుడ్ బి టోల్డ్. ఇప్పుడు నిజంగా మనం భారతం తీసుకున్నాం, రామాయణం తీసుకున్నాం. రామాయణం తీసుకున్నప్పుడు రాముడికి సీతకి వివాహం అయినప్పుడు రాముడు పెద్ద రాజకుమారుడు, ఆమె రాజకుమార్తె. ఆమె ఒక అయోధ్య అనే ఒక గొప్ప రాజ్యానికి కోడలుగా వచ్చింది. తర్వాత రాముణ్ణి, లేదు నాన్న నీకు నీకు పట్టాభిషేకం చేసే అవకాశం లేదు, నువ్వు అడవులకి వెళ్ళిపోవాలి అంటే అప్పుడు సీత, అయ్యో నేను నేను మహారాణిని, మళ్ళా మహారాణి లాగానే జీవిస్తాను కాబట్టి ఇక్కడికి వచ్చాను, కానీ ఈ అడవులకి వెళ్ళటం ఇదంతా నా వల్ల కాదు, నాకు యాలిమోని ఇచ్చేయండి, మా తండ్రి గారి దగ్గరికి వెళ్ళిపోతాను, ఈ కష్టాలన్నీ ఎవరు పడతారని అనలేదు కదా. అలాగే మహాభారతంలో ద్రౌపది పాండవులు వివాహం చేసుకున్నప్పుడు రాజకుమారులే వాళ్ళంతా, కానీ వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని అడవులకు వెళ్ళారు, ఎన్ని చేశారు, అయినా కూడా ఆమె వాళ్ళ వెంటనే ఉండింది, ఆ కష్టాల్లో పాలు పంచుకుంది, వాళ్ళకి తోడు నీడై నిలిచింది. కాబట్టి వాళ్ళు ఆ గొప్ప సామ్రాజ్యాన్ని, కోల్పోయిన సామ్రాజ్యాన్ని మళ్ళీ తిరిగి పొందగలిగారు. ఏమీ లేని చోట కూడా అక్షయ పాత్ర వచ్చింది. ఎందుకు వచ్చింది అక్షయ పాత్ర? ద్రౌపదికే ఎందుకు వచ్చింది ఆ అక్షయ పాత్ర? ఎందుకు వచ్చిందంటే ఆమెకున్నటువంటి క్వాలిటీస్ అలాంటివి. కాబట్టి మనం మొదటగా వివాహం చేసుకునేటప్పుడు ఆ ముందు చూడవలసినవి కూడా ఇవే. వాళ్ళకి ఏ క్వాలిటీస్ ఉన్నాయి, వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉంది అనేది అర్థం చేసుకుంటే ఈ వైదికమైన పెళ్ళి. లేదు మనం కొన్ని రోజులు ఉందాం, వీ విల్ జస్ట్ హ్యావ్ ఫన్ ఫర్ సమ్ టైమ్, దెన్ దట్స్ డిఫరెంట్. దట్స్ వాట్ ద పీపుల్ ఆర్ డూయింగ్, హూ ఆర్ డూయింగ్ కోహాబిటేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలా మీరు జీవించదలుచుకుంటే అది వేరు. నేను అది వీళ్ళది తప్పు వాళ్ళది ఒప్పు అని చెప్పట్లేదు, కానీ దీని యొక్క అర్థం అది. అంతేగాని ఏదో కొన్ని రోజులు టైం పాస్ చేస్తాము, తర్వాత మళ్ళీ మనం యాలిమోని క్లెయిమ్ చేద్దాము, లేకపోతే మనం వీళ్ళని కోర్టుకి కేసేసి ఎంత లాగొచ్చు, తల్లిదండ్రులు కూడా దాన్ని ప్రోత్సహించడం. ఏముంది, డబ్బులుంటే అన్నీ ఉన్నాయి, డివోర్స్ అయినా పర్వాలేదు. డివోర్స్ ఇప్పుడు ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్ ఒకవేళ గనక దురదృష్టవశాత్తు మీకు దొరికిన వ్యక్తి మంచివాడు కానప్పుడు మీరు తప్పనిసరిగా మీరు వాళ్ళతోనే అడ్జస్ట్ అయిపోవాలని మాత్రం నేను ఏమాత్రం అడ్వకేట్ చేయట్లేదు. నేను అనేది ఏంటంటే ఈ ఆలోచన విధానం ఏదైతే ఉందో, అంటే కేవలం ఎక్స్ప్లాయిటేషన్ ధోరణిలోనే వెళ్ళిపోతున్నారు. ఇది చాలా భయంకరమైన పరిణామం, ఈ భారతదేశానికి చాలా భయంకరమైనది. ఎందుకంటే ఇప్పుడు మీరు పెళ్లినే ఎందుకు అడ్వకేట్ చేస్తారు? కొంతమంది అంటుంటారు అసలు పెళ్లి అనేది తర్వాత వచ్చింది కదండి, ముందు అసలు పెళ్లి అనేదే లేదు, మన పాత సివిలైజేషన్లో ఏమీ లేదు, పెళ్ళి అనేదే లేదు, ప్రీవేదిక్ ఎరాలో పెళ్లి లేదు కదా, అలాగే ఉండొచ్చు కదా. అలాగే ఉండరు, మళ్ళీ అది ఇష్టపడరు. మళ్ళీ ఇది కావాలి, ఎందుకంటే దీని మూలం చాలా లాభాలు ఉన్నాయి కదా, అవతల వ్యక్తుల నుంచి మనం కొన్ని పొందొచ్చు, వీళ్ళ నుంచి వాళ్ళు పొందొచ్చు, పరస్పరం ఎక్స్ప్లాయిట్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని వీళ్ళు అనుకూలంగా మార్చుకున్నారు కానీ దాంట్లో చెప్పినవి ఏమీ ఫాలో అవడానికి మనం ఇష్టపడట్లేదు. మనకి ఏది అనుకూలంగా ఉంటే అది తీసుకుంటున్నాం, మనకి ఏది లేకపోతే దాన్ని వదిలిపెడుతున్నాం. అవసరమైతే లాని వాడతాం, వద్దనుకుంటే వద్దంటాం. ఇలా ఇలా ఎందుకు ఈ ఎక్స్ప్లాయిటేటివ్ మోడ్లో వెళ్ళిపోతున్నారు అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది.